అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వాట్సాప్లో ఒక సూపర్ ఫీచర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. కొన్ని సందర్భాల్లో అనుకోని పరిస్థితుల్లో మనము ఒకరికి పంపాల్సిన మెసేజ్ని ఇంకొకరు పంపుతూ ఉంటాం. అంతేకాకుండా మనం పంపాల్సిన మెసేజ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండి కూడా మనం సెండ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అనుకోని పరిస్థితులే. అలాంటి సందర్భాల్లో మనం పంపిన మెసేజ్ని వెంటనే డిలీట్ చేస్తాం. కానీ అవతల వ్యక్తికి మనం డిలీట్ చేసినట్టు దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్ అని క్లియర్గా కనపడుతుంది. సో ఇక మీద నుంచి వాట్సాప్లో మీరు పంపిన మెసేజ్ని 15 నిమిషాల లోపు ఎడిట్ చేసి మరలా తిరిగి సెండ్ చేయవచ్చు. సో ఈ వీడియోలో ఎలాగో తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియో చివరిలో ఒక బోనస్ టిప్ ఏంటంటే, వాట్సాప్లో ఇక మీద నుంచి స్పెల్లింగ్ మిస్టేక్లు పడకుండా ఆటో కరెక్షన్ ఆప్షన్ అనేది ఎలా ఎనేబుల్ చేసుకోవాలో వీడియో చివరిలో చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. వాట్సాప్లో మీరు పొరపాటున ఒకరికి పంపాల్సిన మెసేజ్ ఇంకొకరు పంపిన తర్వాత ఆ మెసేజ్ని వెంటనే డిలీట్ చేయకుండా మీరు పంపిన టైం నుంచి 15 నిమిషాల లోపు తిరిగి ఆ మెసేజ్ని అయితే మనము ఎడిట్ చేసుకోవచ్చు. ఆ మెసేజ్ మీద గట్టిగా పట్టుకుంటే పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి, ఎడిట్ ఆప్షన్ కనపడుతుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు పంపాలనుకున్న మెసేజ్ని తిరిగి మరలా ఎడిట్ చేసి సెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది నార్మల్ మెసేజ్ మాదిరిగానే వెళ్తుంది. మీరు పంపిన మెసేజ్ నుంచి 15 నిమిషాలు దాటిన తర్వాత ఆ మెసేజ్ మరలా తిరిగి ఎడిట్ కావాలన్నా ఎడిట్ అవ్వదు. వాట్సాప్లో ఇక్కడ మెసేజ్ బాక్స్లో దాన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ కీబోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పేస్ బార్ పక్కన గ్లోబ్ సింబల్ కనపడుతుంది, దాన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ కనపడతాయి. ఈ సెట్టింగ్స్ కనుక ట్యాప్ చేస్తే ఇక్కడ కరెక్షన్స్ అండ్ సజెషన్స్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షను ఆటో కరెక్షన్ ఆన్ చేయండి, అదేవిధంగా ఆటో క్యాపిటలైజేషన్ ఆన్ చేయండి, ఇక్కడ స్పెల్ చెక్ ఆన్ చేయండి, గ్రామర్ చెక్ ఆన్ చేయండి, ఇక్కడ సజెషన్ స్ట్రిప్ అనేది ఆన్ చేయండి. సో ఇవన్నీ కూడా మీరు టైప్ చేసే వర్డ్స్ కరెక్షన్ చేయడము, అదేవిధంగా నెక్స్ట్ వర్డ్ సజెషన్ చేయడము, మీరు టైప్ చేసిన మెసేజ్లో గ్రామర్ చెక్ చేయడం, మీరు టైప్ చేసిన మెసేజ్లో స్పెల్లింగ్ కూడా చెక్ చేస్తాయి. సో దీని ద్వారా మనం కొంత సేఫ్ సైడ్లో అయితే ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడన్నా ఉపయోగపడవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.